నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. నేను మీ స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఎస్, అలేఖ్య రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. తారక రత్న ప్లేస్ ఏదైతే ఉందో దాన్ని అలేఖ్య రెడ్డి గారు రీప్లేస్ చేయబోతున్నారు అంటూ ఎప్పటి నుండో వార్తలు వస్తున్నాయి. కొంతమంది పిల్లల్ని వదిలిపెట్టేసి ఆమె రాజకీయాల చుట్టూ తిరగలేరు అని మరికొంతమంది, ఇట్లా రకరకాల భిన్నాభిప్రాయాలు మనం చూసాం. బట్ ఇప్పుడు కొడాలి నానిపై అలేఖ్య రెడ్డి గారు పోటీ చేయబోతున్నారు అంటూ ఒక వార్త హల్చల్ చేస్తోంది. వాస్తవమేనా? యాక్చువల్గా ఏమైందంటే మొన్న ఎప్పటి నుంచో గుడివాడలో 4 సార్లు కొడాలి నాని మంచిగా స్ట్రాంగ్గా ఉన్నాడు. అండ్ ఆయన పైకి టీడీపీ నుంచి ఎవరిని దింపాలి, ఏం చేయాలి అనే ఆలోచనలో ఉన్నప్పుడు టీడీపీ నుంచి బలమైన క్యాండిడేట్ లేకుండే. అప్పట్లో దేవినేని అవినాష్ అనుకున్నాను, ఆయన వైసీపీలో ఉన్నాడు. సో ఇంకెవరు లేరు అక్కడ. దాని గురించి ఎట్లా మాట్లాడాలి అనుకున్నాడు. ఆయనకి ఇంకా పోటీ లేకపోతే వాళ్ళదే కదా నడుస్తుంది. ఇప్పుడు ఈవెన్ నగరిలో కూడా రోజా ఎందుకు గెలిచింది? అక్కడ ఆల్రెడీ ఎవరైతే ఉన్నారో అన్నదమ్ములు వాళ్ళు 2 వర్గాలుగా విడిపోయినందుకు ఈమె కలిసి వచ్చింది. అంతే తప్పితే వాళ్ళు బలంగా ఉంటే ఈమె గెలిచేది కాదు అక్కడ. సో ఇప్పుడు ఏంటి, ఎక్కువ వాగే వాళ్ళు ఎవరున్నారు? నాని, రోజా, వీళ్ళే గట్టిగా మాట్లాడేవాళ్ళు. ఫస్ట్ వీళ్ళ నోర్లు మూయించేస్తే మిగతా వాళ్ళందరినీ మనం ఎట్లయినా సెట్ చేయొచ్చు అని చెప్పేసి ఆ విధంగా వెళ్తున్నాడు చంద్రబాబు నాయుడు. సో అట్లా ఆలోచిస్తే ఇప్పుడు గట్టిగా మాట్లాడితే రోజాకి ఆపోజిట్గా నగరిలో కూడా వాళ్ళని కలిపే ప్రయత్నాలు చేస్తాను. మీ కుటుంబం విడిపోతే చూడు, ఆ పిల్లి ఇట్లా తయారైంది, మీరు కలిసి ఉంటే మీ ఇద్దరికి అడ్వాంటేజే కదా అని చెప్పేసి వాళ్ళని కలిపే ప్రయత్నం. తర్వాత ఇటు కొడాలి నాని విషయానికి వస్తే ఎవరిని దించాలి, ఏం చేయాలి? ఫస్ట్ తారక రత్న అనుకున్నారు వాళ్ళు. తారక రత్నకు కూడా 4-5 నియోజకవర్గంలో మంచి పట్టుంది. ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఆయన్ని దించితే బాగుంటుంది, అట్లీస్ట్ కొడాలి నాని నుంచి దించినా కూడా బాగుంటుంది అనేసి అప్పుడు అనుకుంటే ఆశలు కాస్త పాపం ఆయన చనిపోయిన తర్వాత అందరికి అడియాసలు అయిపోయాయి. అండ్ ఇప్పుడు కొడాలి నాని లాంటి వాళ్ళని ఎదుర్కోవాలి అంటే ఖచ్చితంగా నందమూరి వంశం నుంచే ఎవరైనా ఉంటే బాగుంటుంది, మన వాళ్ళు ఉంటారు, అప్పుడు మన వాళ్ళందరూ వచ్చి ప్రచారం చేసే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈయనకు మంచి ప్లానింగ్ అనేది కుదిరింది. సో అట్లా ఆలోచించినప్పుడు వెంటనే వెలుగులోకి వచ్చిన పేరు ఏంటంటే అలేఖ్య రెడ్డి. ఇప్పుడు బేసిక్గా చంద్రబాబు నాయుడు ఏం చేస్తారంటే హస్బెండ్ చనిపోయిన వైఫ్స్ని రాజకీయాలకు తీసుకురావడం. ఇప్పుడు పట్టాల సునీత లాంటి వాళ్ళని మనం చూసాం. తండ్రి చనిపోతే కూతుర్లను తీసుకు భూమాకిల ప్రియో లేకపోతే సుహాసినో చూసాం. సబితా ఇంద్రారెడ్డిని కూడా చంద్రబాబు తీసుకొచ్చింది యాక్చువల్గా ఒకప్పుడు. సో ఇట్లా చాలా భర్తలు చనిపోతే స్త్రీ వాళ్ళు కూడా విన్ అయ్యి చూపిస్తున్నారు. ఆ సానుభూతి ఓట్లు అనేవి బాగా పడతాయి. అండ్ ఎప్పుడైతే 23 రోజులు హాస్పిటల్లో ఉన్నాడో తారక రత్నకి ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది. అదే కదా, ఎప్పుడు లేనటువంటి ఒక కొత్త హీరో తయారయ్యాడు జనాలు. ఎప్పుడైతే ఆయన హాస్పిటలైజ్డ్ అయ్యారో ఆయనకి సంబంధించిన వార్తలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వచ్చేసరికి, అంటే ఫ్యామిలీని ఎలా చూసుకునేవారు, ఎంత రెస్పెక్ట్ ఇచ్చేవారు, అండ్ తన దగ్గర పనిచేసే వాళ్ళని ఎలా చూసుకునేవారు, అంటే సినిమాల్లో రాణించడానికి లుక్ వైజ్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు. సో అవన్నీ ఆయన్ని హీరో చేసేసాయి. అన్ని రకాలుగా ఆయన కొత్త హీరోగా తయారైపోయాడు. నెక్స్ట్ ఆ సానుభూతి అంతా కూడా అలేఖ్య రెడ్డి మీద పడింది. అలేఖ్య రెడ్డికి కూడా మళ్ళీ వాళ్ళ కుటుంబం దగ్గర రానివ్వలేదు పాపం అమ్మాయి అని చెప్పేసి ఆమె కూడా అప్పుడప్పుడు ఆయనతో ఉన్నటువంటి ఫోటోలు అవన్నీ షేర్ చేస్తూ ఉండేసరికి అవన్నీ చూసి అలేఖ్య రెడ్డిని గుండెల్లో పెట్టుకున్నారు అందరూ. అందరికి ఒక మంచి ఇదైపోయింది. అండ్ ఇప్పుడు అందరికీ ఉన్న ఇదేంటంటే ఒక అలేఖ్య రెడ్డికి ఏదైనా యాక్టివిటీ ఇవ్వండి. ఆ అమ్మాయి ఖాళీగా ఉండి ఊరికే తారక రత్న తలుచుకొని బాధపడుతుంది, కుమిలిపోతుంది, పిల్లలు ఉన్నారు, పోయిన ఎక్కడ ఏదైనా చేసి ఒక యాక్టివిటీ ఇస్తే ఆమె కొంచెం లైఫ్లో బిజీ అయితే పిల్లల్ని చూసుకుంటుంది అనే రకంగా ఉంది. దీంట్లో అలేఖ్య రెడ్డి తరఫున వాళ్ళు ఏంటంటే వద్దు రాజకీయాలు అన్నారు. ఎందుకు అంటే దానికి రీజన్, అలేఖ్య రెడ్డి ఇప్పుడు వచ్చిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షర్మిల, వైఎస్ అండ్ జగన్ వీళ్ళు బయటకు వచ్చినప్పుడు అందరు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టారు. ఏది ఓదార్పు యాత్ర అని అందరూ ఏడవడమే, అందరు గుర్తు తెచ్చుకోవడం, అది వాళ్ళకి ప్లస్ అయింది. కానీ ఇక్కడ అమ్మో ఈమె తట్టుకోలేదు. ఇప్పుడిప్పుడే మర్చిపోదామంటే ఒక ఆవిడ వచ్చి అయ్యో తారక రత్నాన్ని పట్టుకొని ఏడ్చి అయ్యో అమ్మనికి ఏమైపోయి రోజు గుర్తు చేసి ఇంకా వేదనకి గురవుతానేమో, ఎందుకు వచ్చిన గొడవ రాజకీయాల్లో ఉంటాయి. పైగా కొంతమంది బురద జల్లుతారు, నువ్వు రాజకీయాలకు రావడం కోసమే చేసుకున్నావు అని చెప్పి రకరకాల మాటలు ఉంటాయి. పిల్లలు ఇప్పుడిప్పుడే పెరుగుతున్నారు, వాళ్ళపై ప్రభావం పడుతుంది, వద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు.
కానీ అట్లా ఎవరు ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా కూడా చంద్రబాబు నాయుడు కన్విన్స్ చేస్తాడు ఏదో రకంగా. ఇక్కడ మనం ఇద్దరు వ్యక్తులను చూడవచ్చు అలేఖ్య రెడ్డి గారి లైఫ్లో. ఎందుకనంటే ఫ్యామిలీ సపోర్ట్ లేదు తనకు, పేరెంట్స్ ఎంతవరకు అని అంటే ఏం చేయలేరు వాళ్ళు మాత్రం. ఈ టైంలో ఫ్యామిలీని ఆదుకోవడానికి ఫ్యామిలీలో నుండి ఎప్పుడైతే తను రిజెక్టెడ్ అవుతున్నారో బట్ మేమున్నాము అంటూ ఫ్యామిలీ పరంగా సపోర్ట్ ఇచ్చింది మాత్రం బాలకృష్ణ గారే. ఇక మరి తన కెరీర్ ఏంటి, ఏదో ఒకటి చూసుకోవాలి కదా, ఎంతకాలమని ఎవరో ఒకరు ఆమెను పోషిస్తారు. సో అందుకోసం తనకు ఒక ఆధారాన్ని చూపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు. అంటే ఒక పొలిటికల్ లైఫ్ ఇచ్చో ఏదో ఒకటి. సో రెండు, ఇటు ఫ్యామిలీ పరంగా అటు తను బ్రతకడానికి ఇద్దరు వ్యక్తులు ఆమెకు వెన్నుదన్నుగా ఉన్నారనే చెప్పాలి కదా. 100% అదే రైట్, అలాగే చెప్పుకోవాలి. అండ్ నెక్స్ట్ ఈమెకు కూడా ఇప్పుడు బాలకృష్ణ గారి సపోర్టు ఎక్కువ ఉంది. ఆమె నిలబడితే బాలకృష్ణ వచ్చి చేస్తాడు, ప్రచారం చేస్తాడు. అండ్ చంద్రబాబు నాయుడు అందరూ ప్రచారం చేసి నిలబెడతారు. జూనియర్ ఎన్టీఆర్ గారు వచ్చినా ఆశ్చర్యపోకర్లేదు, కేవలం అలేఖ్య రెడ్డి గారికి సంబంధించి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో మళ్ళీ డైలమా, ఆయన కొడాలి నాని కూడా మంచి స్నేహితుడే కాబట్టి ఆయన కొంచెం ఆలోచించి వ్యవహరిస్తాడు. అదొక్కటే మనం ఆలోచించాల్సిన విషయం. ఇక్కడ మన ఫ్రెండ్ కదా ఆయనకు, ఆయన ఎంతో ఈయనకు అంతే కొంచెం. సో అదొక్క విషయం కొంచెం అటు ఇటు. బట్ మిగతా విషయాల్లో మనం ఒకవేళ వచ్చినా ఆశ్చర్యం లేదు. అండ్ ఆ చైతన్య కూడా నెక్స్ట్ చైతన్య రెడ్డి అబ్బాయి, అతను కూడా యాక్టివ్గా, చైతన్య కృష్ణారెడ్డి ఏదో ఉంది పేరు, చైతన్య కృష్ణ, ఆయన కూడా చాలా యాక్టివ్గా కనబడుతున్నాడు. రెడ్డి కాదు, చైతన్య కృష్ణే, సారీ. ఆయన కూడా ఈ మధ్య వచ్చి మాట్లాడుతున్నాడు, తను కూడా యాక్టివ్గా కనబడుతున్నాడు. కానీ ఇప్పుడు కొడాలి నాని గారు అంటే ఆయన ఏది పడితే అదే మాట్లాడతారు, ఆయన మాటకి అంతు పొంతు ఉండదు, చిన్న పెద్ద ఉండదు అంటూ మనం వింటూనే ఉన్నాం. ఏ పార్టీలో నుండి అయితే ఆయన బయటకు వచ్చారో అదే పార్టీకి చెందిన చంద్రబాబు నాయుడు గారిని దుర్భాషలాడారని మనం చూసాం బహిరంగ. సో ఇక్కడ వాళ్ళకి కావాల్సింది ఇదే, పొర్రపాటున ఆయన నోరు జారి అలేఖ్య రెడ్డిని ఏమైనా అంటే మొత్తం ఓట్లన్నీ పోయే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే అలేఖ్య రెడ్డి సింపతి అట్లా ఉంటుంది. ఎందుకంటే ఎంత చేసినా కొడాలి నాని గారు గుడివాడలోనే ఇంక ఏలుతా ఉంటారు, ఇంకా ఆ ప్లేస్ అంతటికి ఆయనే రాజు. అలాంటి ఆయన మీద అలేఖ్య రెడ్డి గారిని దింపడం అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏమో. అంటే ఇచ్చి ఇవ్వనట్లుగా, నీకు ఇస్తున్నాం తాయిలం ఇస్తున్నాం కానీ ఒకవేళ ఓడిపోతే మాకు సంబంధం లేదన్నట్లుగా కూడా ఏమైనా పొలిటికల్ గేమ్ ఉందా అనేది కొంతమంది వాదన. పొలిటికల్ గేమ్ ఏమైనా అలేఖ్య రెడ్డి స్ట్రాంగ్ అమ్మాయి, మంచిగా ఇప్పుడు కొంచెం డల్గా ఉంది కానీ గట్టిగా మాట్లాడుతుంది. తను ఫ్యాషన్ డిజైనర్, వెల్ ఎడ్యుకేటెడ్, మాటకారి, బాగా మాట్లాడుతుంది అమ్మాయి. షీ ఈజ్ వెరీ గుడ్. అండ్ పిల్లలు హార్స్ రైడింగ్ చేస్తే చాలా యాక్టివ్ అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే తను కూడా ఇప్పుడు స్ట్రాంగ్ అవ్వాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏ రకంగానే చంద్రబాబు నాయుడు అయితే కన్విన్స్ చేస్తాడని అనుకుంటున్నారు. అలేఖ్య రెడ్డి ఆల్మోస్ట్ ముహూర్తం ఖరారు అయిపోయినట్లే చూసుకోవాలి. ఎందుకంటే ఎలక్షన్ టైం కదా. ఇప్పుడు ఆవిడ వచ్చేసి మొత్తం అక్కడ ఒక ఎన్ఆర్ఐ ఒక ఆయన ఉన్నాడు, ఊరికే ఖర్చు పెట్టుకొని తిరుగుతున్నాడు కానీ అక్కడ పెద్ద విషయం ఏం లేదు. సో ఓవరాల్గా అలేఖ్య రెడ్డికి కలిసి వచ్చే అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.